హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి, ఎఫ్టీపీ న్యూస్. ఈ మధ్య కాలంలో కొత్త వలస మండల కేంద్రంలో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మెయిన్గా ద్విచక్ర వాహనాలు, త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా వెళ్ళడం, మెయిన్గా పెద్ద బళ్ళను క్రాస్ చేయడం. ఇలాంటి పరిస్థితుల్లో యువత చాలా చెడిపోతుందని ఏదైతే కొత్త వలస సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖరావు ఉన్నారో వాళ్ళకి ఎఫ్టీపీ న్యూస్ ముఖంగా అవేర్నెస్ చేయడం జరిగింది. నా పేరు షణ్ముఖరావు అండి. నేను విజయనగరం జిల్లా కొత్త వలస సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. ప్రధానంగా ఈ వర్షాకాలంలో ఏదైతే ఈ డ్రైవింగ్ చేస్తున్నారో టూ వీలర్స్ మీద ప్రమాదాలకు గురవడానికి అవకాశం ఉంది అని చెప్పి ఈ సంబంధిత పాయింట్ల వద్ద మేము స్టాపర్స్ని ఏర్పాటు చేసి వాళ్ళ తలకు వేగాన్ని నియంత్రించే క్రమంలో ప్రమాదాలను నివారించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కొంతమంది సరైనటువంటి రూల్స్ పాటించక అజాగ్రత్తగా స్పీడ్గా వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటి వారు ఎవరైతే ఈ త్రిబుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటారో అలాంటి వాళ్ళ మీద ప్రత్యేకమైన డ్రైవర్ నిర్వహించి ఫైన్ వేయడం జరుగుతుంది. పర్టికులర్గా జరుగుతున్నటువంటి ప్రమాదాల్లో ఎక్కువగా నోటీస్ చేసేది ఏమంటే హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాని తాలూకా పర్యవసానము, ఆ ఇంజరీ అనేది హెడ్కి ఎప్పుడైతే ఇంపాక్ట్ అవుతుందో దానివల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి టూ వీలర్ నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరి పరిస్థితుల్లో హెల్మెట్ ధరించినట్లయితే కొంత ప్రాణాపాయం నుంచి మనం రక్షించుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి మనం చేస్తున్నటువంటి ఈ అవేర్నెస్ని పోలీసుల కోసమని కాకుండా వాళ్ళ ప్రాణాలని వాళ్ళు కాపాడుకునే క్రమంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరి టూ వీలర్ నడిపే వాళ్ళు ఈ హెల్మెట్ ధరించాలని ప్రత్యేకించి వాళ్ళకి కోరడం జరుగుతుంది. మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్ని పరిశీలించినప్పుడు మెజారిటీ ఆఫ్ ది యాక్సిడెంట్స్ 4 వీలర్ వర్సెస్ 2 వీలర్. అంటే ఈ 2 వీలర్ బ్యాక్ సైడ్ అంటే 4 వీలర్ బ్యాక్ సైడ్ కిందకి 2 వీలర్ అనేది హిట్ అవ్వడం జరగడం లేదా పడిపోవడం జరుగుతుంది. దానికి గల కారణం ఏంటంటే ఈ ఓవర్టేక్ చేయాలని ప్రయత్నం చేసేటప్పుడు అది బ్లైండ్ స్పాట్ అయి ఉంటుంది. 4 వీలర్ నడిపే డ్రైవర్కి అది బ్లైండ్ స్పాట్గా ఉంటుంది. అదే టైంలో జరిగే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అతను గమనించకపోవడం వల్ల ఈ బ్యాక్ టైర్ కింద పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హెవీ వెహికల్స్కి దగ్గరగా ఓవర్టేక్ చేయడం అనేది టూ వీలర్స్ వాళ్ళు చేయకుండా ఉంటే చాలా ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. చూశారు కదా, ఏదైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖరావు మీకు అవగాహన చేయడం జరిగింది. ప్రతి ఒక్క యువత హెల్మెట్ ధరించాలి. త్రిబుల్ రైడింగ్ అనేది అస్సలు చేయకూడదు. పెద్ద బళ్ళు అనేది క్రాస్ చేయకూడదు. మీ ఫ్యామిలీ మీకోసం ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి విషయాల్లో యువత మీకు చాలా ఫ్యూచర్ ఉంటుంది. అనవసరంగా ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రాణాల మీద తెచ్చుకోవద్దని ఏదైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖరావు ఉన్నారో ఎఫ్టీపీ న్యూస్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇలాంటి మంచి సందేశాలు ఇస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్.